నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఈరోజు ఈ ఈ మాట చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు ఛాన్స్ వచ్చింది, చెప్తున్నాను నేను. తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడో తాగుడు విషయంలో, గంజాయివాడు ఎంత పిచ్చోడవుతాడో గంజాయి విషయంలో, డ్రగ్స్కు బానిసైనోడు ఎంత బానిసైపోతాడో వాటికి కదా. అలాగే దేవుని విషయంలో నువ్వంత వ్యసనపరుడివి, వ్యసనపరురాలివి కావాలి. బానిసవైపోవాలి, బానిసవైపోవాలి దేవునికి. ఆ వ్యసన పరులే ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి. ఇదేం వ్యసనం రో, మమ్మల్ని కూడా మించిపోయాడో అనిపించాలి. దేవునికి స్తోత్రం. ఇదేం వ్యసనం రో, మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి. నేను ఇది నా అనుభవంలో, నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోవద్దు. దేవుడు ఈ అనుభవం మీరు కలిగి ఉండటానికి తాగుబోతోళ్ళనే చూపించాడు బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి కిందికి చదువు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎఫెసీ పత్రిక 5:17 చదువుతున్నాడండి. ఒక్కసారి చూడండి, సరిగ్గా చూడండి దాన్ని. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మరి ఏ మత్తులో ఉండాలి దేవా? అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. పూర్ణులై ఉండుడి అన్న దగ్గర ఆ మత్తులోకి వెళ్ళమని చెప్తున్నాడు. ఏ మత్తులోకి? ఆత్మ మత్తులోనికి, ఆత్మీయ మత్తు, దేవుని మత్తులోనికి. ఇప్పుడు ఈ డ్రగ్స్ వాళ్ళని కానీ, గంజాయి వాళ్ళని కానీ, వ్యభిచారపు వాళ్ళని కానీ, పేకాట వాళ్ళని కానీ, బెట్టింగ్ వాళ్ళని కానీ, ఈ తాగుబోతు వాళ్ళని కానీ మనం కాసేపు వాళ్ళ కొంచెం ఆలోచిస్తే ఇందులో నెంబర్ 1లోకి వచ్చేది డ్రింక్ మాస్టర్లు. అసలు వాళ్ళు నిజంగా ఒక తాగుడే అనే ఒక్కటి తప్పించి చాలా విషయాల్లో మనకి అద్భుతంగా వాళ్ళు రూట్ చూపిస్తారు మనకి. తెలుసా మీకు? బార్ షాపులో తాగరు వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ప్రైవసీ కావాలి. అందుకని పొలాల్లో మీరు చూస్తే అక్కడక్కడ సీసాలు కనపడుతుంటాయి. అంటే ఏకాంత అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రైవసీ అన్నమాట. వాడికి స్పెషల్ ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, డిస్టర్బెన్స్ కావద్దు. బాటిల్ పెట్టుకుంటాడు, బిర్యానీ తెచ్చుకుంటాడు, సీసా పెట్టుకుంటాడు, గ్లాసు పెట్టుకుంటాడు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు, అన్నీ పేర్చుకుంటాడు. వాళ్ళంటి తాగుబోతాడు వస్తే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇద్దరు కలిసి మందు గురించి రకరకాలుగా వర్ణించుకుంటా, తాగుతా, ఆస్వాదిస్తూ ఉంటారు. దినమంతా పనిచేసేది ఆ పాయింట్ కోసమే. తను బిడ్డ రోజంతా కష్టపడేది ఆ అనుభవం కోసం. దినమంతా ఇక ఎన్నన్నా పూసుకుంటాడు. ఇంత చేసి పైసలు సంపాదించి అక్కడికి పోయి ఆ సరుకంతా ఏర్పాటు చేసుకొని, ఎక్కువ శాతం సింగిల్కి వెళ్తారు. కొంతమంది జాగ్రత్త గల్లోళ్ళు ఉంటారు. ఎనీ టైం నా దగ్గర డబ్బులు ఉండవు, ఉన్నప్పుడే నేను నలుగురిని సంపాదించుకోవాలని, మనం కూడా 4 ఆత్మలు సంపాదించాలనుకుంటాం కదా. అట్లాగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నలుగురికి దాపిస్తారు. అర డజన్ మందికి ఏం దాపిస్తారు. ఇంకా డబ్బులు ఉంటే డజన్ మందికి కూడా పోపిస్తారు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఇతని అనుభవంలోకి వాళ్ళు వస్తున్నారు, అందుకు ఇతనికి ఆనందం. రెండవది వచ్చేసి ఇతనికి మనీ లేనప్పుడు ఈ 12 మందిలో ఎవరిని కొట్టినా సరే డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఎవరిని గదిలిచ్చినా సరే ఆల్రెడీ పోపించున్నాడు, ఆడు దాగున్నాడు కదా. ఈరోజు ఏం లేవు, ఏమన్నా ఉన్నాయా అంటే వాడికి వెంటనే వీడి దాపించింది గుర్తు వచ్చింది. అవునా, లేవా, సరే పర్లేదులే, మనం బాధంలే, నేను తీసుకొస్తాలే అంటాడు. ఎట్లా వీడికి 12 మందికి ఒకసారి పోపించాడంటే 12 రోజులకు దిగులు లేదు, మందు లేకపోయినా, డబ్బు లేకపోయినా. వాళ్ళ తెలివి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, జేబులో డబ్బులు ఉండగానే నలుగురిని సంపాదించుకుంటారు వాళ్ళు. నిజం. కావాలంటే ఎంక్వైరీ చేయండి, ఏం పర్లా, నువ్వు మనసారా నవ్వుకో, ఇబ్బంది ఏం సిగ్గుపడవాకు, దేవునికి స్తోత్రం కలుగును, హల్లెలూయా. కానీ మ్యాటర్ తీసుకో. అర్థమైందా? నేను చెప్పింది కాదో నిజమో. ఆల్రెడీ డ్రింక్ మాస్టర్లు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, కథ మానుకున్నారు. అవునా కదా బ్రదర్? అద్దుకొచ్చి యథార్థవంతులు చేతులు ఎత్తారు. పాయింట్ అదే. ఈరోజు మనమేమో 4 ఆత్మలు సంపాదించాలని ఈ మత్తులో ఉన్నాము. వాళ్ళేమో డబ్బులు జేబులో ఉంటే నలుగురిని సంపాదించుకుంటారు.
అప్పుడు నెల మొత్తం తాగొచ్చు డబ్బు లేకపోయినా. మన వాళ్ళకి అర్థం కాదు. అరే పెద్దోడా, డబ్బులు ఏమైనా ఇచ్చావా నాన్నకి? ఎప్పుడు ఇచ్చానో మొత్తం నేనే తెచ్చాను. మరి ఇంట్లో తీసుకెళ్ళలేదు, నీ దగ్గర. చిన్నోడా నువ్వేమన్నా ఇచ్చావా? నా దగ్గర ఉంటే కదా నేను ఇయటానికి. అమ్మాయి నువ్వేమన్నా ఇచ్చావా? ఏందమ్మా ఇచ్చేది? మా ఆయన ఊరుకుంటాడా? నువ్వు ఇలా ఆడిలా ఈడిలా నేను ఇలా ఎట్ట తాగుతున్నాడు? రోజు తాగొస్తున్నాడు. అన్ని లైన్లో ఉన్నప్పుడు సహోదరులను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, జేబులో చిల్లిగా లేకపోయినా రాయల్గా మంది వస్తాడు. ఇది పాఠం ఏంటంటే, ఏనాటికైనా నలుగురిని సంపాదించుకోవాలనే పాఠం తాగుబోతుడు నేర్పుతున్నాడు. తాగనోడికి భక్తిపరులకు నేర్పుతున్నాడు. ఆఖరిగాడు చచ్చిపోయినప్పుడు కూడా ఎక్కువ శాతం గ్యాదర్ అయ్యేది డ్రింక్ మాస్టర్లే. ఎంత యూనిటీ అంటే వాళ్ళకి, ఎంత ఐక్యత అంటే తలాపున సీసా కూడా పెడతారు వాళ్ళు తెచ్చి. రే తెచ్చావా? వాడు మ్యాన్స్ నౌన్స్ తాగుతాడ్రా, వాడు అది తాగుతాడు. నేను విఎస్ఓపి తెచ్చానే. విఎస్ఓపి తెచ్చావా? నేనేం చెప్పాను నీకు? మ్యాన్స్ నౌన్స్ వాడు తాగేది లైట్గా ఉంటుందని అదే తాగుతుంటాడు వాడు. తీసురా, పోతే పోయిన డబ్బులు తేరా, తలాపున పెట్టరా అంటే సచ్చినా కూడా వాడితో ఆ అనుబంధం ఎంతగా పెనేస్తారంటే, పొరపాటున నువ్వు కానీ లేచే అవకాశం ఉంటే, పొరపాటున నువ్వు పునరుద్ధానం చెందే అవకాశం ఉంటే, ఏ కోశానన్నా నీలో ప్రాణం ఉండి నువ్వు బ్రతికితే, నువ్వు బ్రతకగానే ముందు సీసా పట్టుకోయా. ఆ రోజు వాని పాడే ముందు ఎగిరేది వాళ్ళే, గులాం కొట్టుకునేది వాళ్ళే. వాడి ముఖాన పోస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు. అవునా? అసలు వాడికి మనిషో దెయ్యం అర్థం కాకుండా చెక్కుతారు. వాడి అద్భుతమైన శిల్పం, కళాఖండం. అందుకే చిన్నపిల్లల తల్లులు పిల్లల్ని లోపల పంపిస్తారు. లోపల పండి దడుచుకుంటారు పోండి అని. ఎందుకంటే వాడి ముఖం నిండా గులాం పోసి వాడిని రాక్షసాకారం చేస్తారు కాబట్టి. మనిషి ముఖంలాగా ఉంచరు కాబట్టి. అందులో వీళ్ళు మంది వేసుకున్నాడు, అసలు మాటినరు. ఎవడు రమ్మన్ అంటాడు. ఎవడు పోతాడు వాడి దగ్గరికి? సావండ్రా, మీరే సావండి అంటారు. ఏనరా మావాడురా అంటాడు వీడు. ఎన్ని సంవత్సరాలు దాకా తెలిసావాడు నేను అంటాడు. ఓరీడి అనుబంధం చావా. ఆ తాపి వాడిగా చేసాడు, వీడు కూడా రెడీ అయ్యాడు. గాలేస్తే ఎగిరేటట్టు ఉంటాడు, పాడికి మాత్రం అడ్డం తిరుగుతుంటాడు. ఎవడికన్నా చిరాకు పుట్టి కొడితే కాసేపు నీరసం వచ్చింది పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ మొదలు పెడతాడు. అస్సలు వాళ్ళ సమర్పణ, వాళ్ళ ఐక్యత, వాళ్ళ త్యాగం, వాళ్ళ అంకిత భావం ఎవడికి రాదండి. ఎన్ని చిన్నెలు చూశాను సమాధి కార్యక్రమాలకు పోయి. ఓ నాయన, చాలా మస్తు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సరదాగా కాసేపు టైంపాస్ నవ్వుకుంటారని కాదు. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని ఒక మత్తుని ఖండించి భక్తి అనే మత్తులోనికి తీసుకొస్తున్నాడు దేవుడు. ఇదిరా ఉండాల్సిన మత్తు, ఇదిరా పట్టాల్సిన మత్తు, ఇదిరా ఎక్కాల్సిన మత్తు. ఇందుకోసం మిమ్మల్ని చేసింది నేను. ఈ మత్తు మీకు ఎక్కడం కోసం మిమ్మల్ని నిర్మించింది. అందుకు మీరు నాతో గడపడానికి, నా సహవాసంలో ఉండటానికి, నా దీవెనలు పొందడానికి, నా ఆశీర్వాదాలు పొందడానికి, నేను ఇచ్చే వాటిని అనుభవించి నాలో ఆనందించడానికి, నాతో అంటు కట్టబడి ఉండటానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను నిర్మించుకున్నాను. మీరేమో అదొక్కటి ఆ మత్తు వదిలిపెట్టి మిగిలిన లోక సంబంధమైన మత్తులన్నిట్లోనికి వెళ్తున్నారు. దానియేలుకి ఒక వ్యసనం ఉంది. ఆ వ్యసనం ఎంత పని చేసిందంటే రాజాజ్ఞను కూడా ధిక్కరించేంత సాహసాన్ని కూడా కట్టింది. అంత మత్తు, అంత పిచ్చి దేవుడంటే. నిజంగా మీలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే, మనలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే ఇక మామూలుగా ఉండదు. రాజులు మన ముందు సాష్టాంగపడేటట్టు దేవుడు చేస్తాడు.
ఎందుకంటే దానియేలుకి చేశారు అట్లా. దేవుణ్ణే నీ రాజుగా, రాజాది రాజుగా, నీ హృదయ సింహాసనం మీద దేవుణ్ణే రాజుగా ప్రతిష్ఠ చేసుకున్న నాడు, ఆయన్ని కొలువు తీర్చిన నాడు, నీ గుండెలో ఆయన నిలుపుకున్న నాడు, నీవు ఆయన మత్తుడవైన నాడు, మత్తురాలివైన నాడు, నీవు ఒక జీవితానికి, ఒక సమాజానికి తరతరాలకు దీవెనవుతావు. తరతరాలకు దీవెనవుతావు. అందుకే ఇది ఆశీర్వాదకరమైన మత్తు, దైవ భక్తి అనే మత్తు. ఇది మనకు పట్టాల్సిన వ్యసనం. వాస్తవంగా దేనికి వ్యసనానికి గురి అవ్వద్దని చెప్తాం కదా, కానీ దేవుడికి మాత్రం వ్యసన పరులంగా అయిపోవాలి మనం. అయితేనే సమాజం బాగుంటుంది. దేవుణ్ణి ఒక్కడిని మనం స్వీకరించకుండా ఇక మిగిలిన దేనికి వ్యసనానికి బానిసైన నాశనమే. కానీ దేవునికి బానిసలం అయ్యామంటే, దేవుడు అనేది మనకు వ్యసనంగా మారిందంటే, నాశనం అయిపోతున్న బ్రతుకులను కాపాడగలం. కాబట్టి దానియేలు నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే, దేవుని మత్తుడాయన ఎప్పుడు. నాయన మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. దేవుని మత్తుడు మొదటిది.